గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత 3 చక్రాల స్కూటర్లు, పోర్టబుల్ వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 కోట్ల వ్యయంతో 1753 చక్రాల వాహనాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లాలో 63 మంది దివ్యాంగులకు 77.43 లక్షల విలువైన స్కూటర్లు, 30 మందికి సుమారు 12 లక్షల విలువైన పోర్టబుల్ వీల్ చైర్లను అందించినట్లు వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15,000 రూపాయలు ఇవ్వటం, వాటితో పాటుగా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించటం, వీటన్నిటి ప్లాటు ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైపు ఉన్నాయో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, హాస్పిటల్కి వెళ్ళటం కోసం కానీ, లేకపోతే ఏ రకమైన కారణాలతో అయినా వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1750 మందికి ఒక్కొక్క వెహికల్, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక గుంటూరు పార్లమెంటుకు తీసుకుంటే 70 వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. ఈ గుంటూరు పార్లమెంటుకు దాదాపు 90 లక్షలు, స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఇది మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటిది. ఇది ప్రతి సంవత్సరం చేసే విధంగా సాధ్యమైనంత మందికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ తీసుకుంటాం. ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటిది. రెండోది ఇవి కాకుండా మనం లాస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 1000 మందికి, అంటే 1,30,000 కాకపోయినా 40,000-50,000 రూపాయలు చేసేటువంటి 20-30 కిలోమీటర్లు వెళ్ళగలిగే బ్యాటరీ ఆపరేటెడ్వి మనం కూడా దాదాపు 1,20,00,000 పెట్టి సిఎస్ఆర్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో మనం ఇచ్చాం. సో ఈ విధంగా సిఎస్ఆర్, గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకొని విభిన్న ప్రతిభావంతులు కూడా ఆత్మస్థైర్యంతో, అంటే కేవలం అవయవాలకి మాత్రమే కాకుండా మానసికంగా వాళ్ళు ఎప్పుడు కుంగిపోకుండా ఉండే విధంగా చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అందరి యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, అందరికీ, మా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళందరినీ సిస్టమేటిక్గా తీసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, దీనికి ఒక క్రైటీరియా ఉంది. వాటన్నిటిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నియోజకవర్గంలోని జెడ్పీ కాంపౌండ్లో ఈ దివ్యాంగులందరికీ కూడా మోటార్ వెహికల్స్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వారు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా నిర్వర్తించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ శాసనసభ్యులు కూడా హాజరవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1750 ఈ మోటార్ వెహికల్స్ అందించడం అనేది ఆత్మగౌరవంగా ఒక మనిషి బ్రతకడానికి అంగవైకల్యం అడ్డు రాకూడదు అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అందించడం చాలా సంతోషకరం. ఇది ఒక్కడితో ఆగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఇలాగ అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఒకరి మీద ఆధారపడి బ్రతకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పెంచడం కానివ్వండి, ఉచిత బస్సు సౌకర్యం కలిగించడం కానివ్వండి, ఇందులో కేవలం చేతులు లేదంటే కాళ్ళు అంగవైకల్యం ఉన్నవారు మాత్రమే కాకుండా అనేక రుగ్మతలు, వారు తమ పనులు తాము చేసుకోలేని వైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబితాలో చేర్చి వాళ్ళని కూడా డిసేబుల్డ్గా గుర్తించి ఇలాంటి స్కీములన్నీ వర్తింపజేసేలాగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అధిక భారం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆసరాగా నిలిచే వాళ్ళకు కూడా ఇటు ఉచిత బస్సుల్లో 50% రాయితీని కూడా వారికి ఆసరాగా వెళ్ళే వాళ్ళకు కూడా కల్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడితో ఆగకుండా మరి వాళ్ళకి లోన్స్ క్రియేట్ చేయడం, కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల దాకా కూడా లోన్స్ అందించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం మరి ముఖ్యంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో
2014-19లో ఏ విధంగా అయితే 3-వీలర్ మోపెడ్ని అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు వికలాంగులు కాకుండా స్పెషల్లీ ఏబుల్డ్ అనేటువంటి విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్ని బయటికి తీసుకుని వచ్చేటువంటి విధంగా వాళ్ళ జీవిత విధానాన్ని మార్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడమే కాకుండా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 3-వీలర్ మోపెడ్ని అందించేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. దీనికి గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రివర్యులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కేవలం ప్రభుత్వం నుంచేటువంటి స్కీమ్సే కాకుండా కొత్తగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి విధంగా మీకు అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చేటువంటి విధంగా కార్యక్రమాల్ని రూపొందించుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు వికలాంగుల సోదరులందరికీ కూడా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. మా తూర్పు నియోజకవర్గంలో ఒక సోదరుడు నిత్యం నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆ సోదరుడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. పాల ప్యాకెట్లు అమ్ముకుంటాడు, కానీ ఎంతో కష్టపడి పనిచేస్తాడు. కష్టపడి పనిచేసేటువంటి యువకుడు ఈరోజు ఈ వేదిక మీద చూసి నిజంగా చాలా సంతోషం వేసింది.